మేము రాక చాలా రోజుల తర్వాత సినిమాకు వెళ్లే పని పడింది. మేము వెళ్లిన రోజే థియేటర్ తాళం వేసుకుని వెళ్ళినట్లున్నాడు ఓనర్. ముందుగా అందరికి నమస్కారం అబ్బా, నేను మీ అరుణ్. అసలు మ్యాటర్ ఏంటంటే, పని లేక కొంపగాడు ఖాళీగా కూర్చుంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసి కొంచెం పనుంది కౌతలం వెళ్ళొద్దాం పదరా అని చెప్పాడు. ఇక చలో అని బయలుదేరా. మా సైడ్ వాన్ చూడండి అబ్బా, 3 రోజుల నుంచి వాంచుతూనే ఉంది. సడన్ లో చూసి ఈడేంట్రా చెరువులోకి వచ్చాడు అనుకోవద్దండి, ఇది రోడ్డే. వాన కొట్టడం వల్ల చెరువే రోడ్ లోకి వచ్చింది. మేము ఈ రస్తాకి వెళ్లేటప్పుడు ఈ గేట్ ఎప్పుడు వేస్తారో అని కంగారుగా వెళ్లే వాళ్ళం. ఇక గేట్ కి బాయ్ చెప్పే రోజులు కూడా వచ్చాయి, ఎందుకంటే బ్రిడ్జి శాంక్షన్ అయింది కాబట్టి. అలా బ్రిడ్జికి బాయ్ చెప్పి కౌతలం బ్యాంక్ దగ్గరికి ఎంట్రీ ఇచ్చాం. 11ంటికి లోపలికి వెళ్ళినాడు, మధ్యాహ్నం 2ంటికి బయటకు వచ్చాడు. వాడు నా మొహం చూసి ఈడేదో వేసుకుంటాడు అని చెప్పి ముందుగానే రే లెనిన్ సినిమా బాగుందంట, మూవీకి పోదాం పదరా అని చెప్పాడు. ఇక ఆ మాటతో మనం జీ మూసుకొని బండికి చలవని బయలుదేరాం. మేము వెళ్లేలోపే థియేటర్ ఆయన తాళం వేసుకుని ఎక్కడో జంప్ అయినట్టున్నాడు. వాడు నా మొహం చూసి రే నువ్వేం కంగారు పడొద్దురా, పక్కనే ఉన్న డాబాలోకి వెళ్దాం పదా అని చెప్పాడు. ఇక డాబా అనగానే మనం కూడా పల్లి గిలిస్తూ లోపలికి వెళ్ళాం. కౌతలంలో ఇంత పెద్ద డాబా ఉందని ఇదేనబ్బా నేను ఫస్ట్ టైం చూడడము. ఇంకా అలా లోపలికి ఎంట్రీ ఇచ్చాం. వెళ్ళామో లేదో ఈ అబ్బాయి మా దగ్గరకు వచ్చి ఏం తిని చేస్తారు సార్ చెప్పండి అని చెప్పాడు. ఈ హోటల్లో రేట్ ఏది తక్కువ తమ్ముడు అని అడిగాను. ఏంటన్నా ఖచ్చితంగా రేటు తక్కువదే కావాలని అడిగితే, కాదు తమ్ముడు అది తప్ప వేరేది ఏదైనా తీసుకుని రా అని చెప్పా. ఇక మా ఫ్రెండ్ గారు బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు, మనం చికెన్ చపాతి ఆర్డర్ ఇచ్చాం. అలా దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఒక్క కుమ్ముడు కుమ్మామనుకోండి, ఇలా ఉన్న ప్లేట్ కాసేపటికి ఇలా అయిపోయింది. మా ఫ్రెండ్ గారు తీసుకున్న బిర్యానీలో సగం నాకే ఇసిరి కొట్టాడు, ఎందుకంటే వాడు డైట్ మెయింటైన్ చేస్తాడు. ఇంకొన్ని రోజుల్లో వాడు పెళ్ళింది కాబట్టి ఇంకా అలా వాడు ఇసిరి కొట్టిందని మనం కూడా కడుపులోకి ఇసిరి కొట్టాం. ఇంకా అదంతా తినడానికి మన వల్ల కాలేదు, కానీ ఇంకా ఎక్కువైంది పార్సల్ కట్టుకున్నాం. ఎక్కడైనా దారిలో కుక్కలు కనబడితే వేద్దామని ఇంకా అలా బిల్లు కట్టి తిరిగి కొంపలకు చలో అని బయలుదేరాం. ఇక ఈ వీడియోతో సార్ గారు ఉంటారు అబ్బా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బై బాయ్.